హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయశ్రీ కిచెన్. డాబా స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేయండి. అలానే ఒక అర ఇంచు అల్లాన్ని, 10 నుంచి 12 పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయల్ని, మీరు తినే కారానికి తగినట్టు 5 లేదా 6 పచ్చిమిర్చి, అలానే ఒక కప్పు కొత్తిమీర వేసి మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేయండి. అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా తీసుకుని మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్తో చేస్తున్నా. మీరు కేజీ చికెన్తో చేయాలనుకుంటే క్వాంటిటీస్ పెంచుకొని చేసుకోవచ్చు. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 కప్పు పెరుగు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ని కూడా వేసి బాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టండి. టైం లేదు అనుకుంటే ఒక 10 నిమిషాలైనా కలిపి పక్కన పెట్టండి. నెక్స్ట్ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి కరిగించండి. బటర్ లేకపోయినా పర్వాలేదు, ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. బటర్ పూర్తిగా కరిగిన తర్వాత ఒక అర ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 1 లేదా 2 యాలకులు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2-3 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి, లేదంటే మసాలాలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే చికెన్ సాఫ్ట్గా, జ్యూసీగా, టెండర్గా వస్తుంది. ఇందులో సెపరేట్గా కారం వేయం కాబట్టి మీరు ముందే పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుంది. నెక్స్ట్ మీ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని 100 ml వరకు వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించండి. మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే చెక్ చేసుకొని స్టేజ్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 1 మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరను కూడా వేసి కలిపితే మన యమ్మీ గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది. ఇది రోటీ, బటర్ నాన్, బిర్యానీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.